నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవన్నీ చాలా బాగా చెప్పారు. కాకపోతే ఇవి నిజంగా నియోజకవర్గాల వారీగా చేస్తే బాగుంటుందా, లేదా మండల్ వైజ్ గా చేయడం నిజంగా అది సాధ్యమేనా? మండళ్ళు మేము అనుకునేది ఏంటంటే, మండళ్ళు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఓపెన్ చేసినాం అనుకో, అక్కడ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ చేసినాం అనుకో, వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ కొంతమంది పని చేసుకున్నావు కానీ ఒక్క పర్సన్ తోని ఒక 4 పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తారు. ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ఎందుకు ఓపెన్ చేద్దామని అనుకున్నాం అంటే, మలేషియన్ సినిమా అని నేను సినిమా చూసిన. సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు. అయితే సినిమా చూస్తే ఏమైందంటే, నేత వర్కర్లు ఉంటారు. నేత వర్కర్లు వాళ్ళు బాగా తిప్పి భుజాలు అరిగిపోతాయి. వాళ్ళ దాంట్లో ఏం చేసిందంటే, ఆ బాబు ఏం చేసిందంటే, దీన్ని ఆటోమేటిక్ చేస్తే బాగుంటది, వీళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది అంటే, అప్పుడు ఆయన ఏం చేసి ఆటోమేషన్ చేసిండు. ఆటోమేషన్ చేసినప్పుడు అందరికి చాలా మంది బెనిఫిట్ అయింది. ఆ ఉద్దేశంతోనే నాకేంటంటే, ఈ 100 మంది మలేషియన్తో 1000 మంది మలేషియన్లు కావాలి, 1000 మంది మలేషియన్తో 1,00,000 మంది మలేషియన్ వచ్చిన అనుకో, ఆటోమేటిక్ వీళ్ళకు బెనిఫిట్ అవుతుంది. దీనికి మేము రూటింగ్ ఏం చేస్తున్నాం అంటే, ముద్రా లోన్ 5 లక్షల నుంచి 20 లక్షల దాకా లోన్ ఉంటుంది. అది వాళ్ళకు కనెక్టివిటీ చేసుకుంటా ఇంక్యుబేషన్ సెంటర్ మేము ఓపెన్ చేసినాం అనుకో, వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ అయినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే మండల్ లెవెల్లో హైదరాబాద్ వచ్చి పని చేయాలంటే చేయలేకపోతారు. ఆ ఉద్దేశంతోనే మేము ప్లాన్ చేస్తున్నాం. కరెక్టే, కానీ ఇది చాలా మంచి ఐడియా. జనరల్ గా చేద్దాం అనుకున్న నియోజకవర్గాల వారిగానో లేకపోతే కొంచెం పెద్ద ఏరియాకి ప్లాన్ చేస్తారు, కానీ మీరు మండల్ వైజ్ గా మరీ రూట్స్ కెళ్ళి ప్లాన్ చేస్తున్నారు. చాలా మంచి ఐడియా. మండల్ వైజ్ వస్తే మండల్ వైజ్ చేస్తాం. అంటే చాలా వరకు ఎక్కువ మంది లబ్ధిదారులు అవుతారు ఈ ఐడియా వల్ల. ఇప్పుడు మండల్ కు ఒక 5 మంది లబ్ధి అనుకో, మోస్ట్ వాళ్ళు 275 మండలాలు ఉన్నాయి. 271 ఇంటూ 5 మంది తీసుకున్నాను. ఇమీడియట్లీ ఏంటంటే ఒక 2000 మంది వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అయిపోతారు. రైట్. అట్లా ఆ విధంగా చేద్దామని ప్రపోజల్.